మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నేపాల్ వరదల్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులు ప్రస్తుతం నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఉన్నారు. చాలా మంది తెలుగు వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి నేపాల్కి వెళ్ళి అక్కడ టిబెట్ సమీపంలో ఉన్నటువంటి మానస సరోవర యాత్రకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే లక్కీగా కొంతమంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక 30 మంది కేవలం ఒక నిమిషం వ్యవధిలో వచ్చినటువంటి వరద నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేఫ్గా కాఠ్మండ్లో ఉన్నారు. అక్కడి నుంచి సుమన్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఎప్పుడు బయలుదేరారు మీరు? 21. అక్కడ ఏం జరిగింది మేడం? మీ కళ్ళ ముందే ఒక 2 బస్సులు కూడా కొట్టుకుపోయాయి అని చెప్పి అంటున్నారు. ఏం జరిగింది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా సార్. సో ఐఎమ్ శ్రీలక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. మేమందరం టీం అంతా కలిసి 21 బయలుదేరాము సార్. సో మా అదృష్టం ఏంటంటే మాకు ఈ పర్మిషన్ అనేది రావటం లేట్ అవ్వబట్టి కాఠ్మండ్లో హోటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బయలుదేరిన తర్వాత టీం మా లగేజ్ ఉండేది వెహికల్ ఏమో ముందుగా వెళ్ళిపోయింది. మేము ఒక టీ స్టాల్ దగ్గర అనుకోకుండా మా టీం మెంబర్స్ కల్పన అనే పాప, తర్వాత మన వెంకట్ సార్, వీళ్ళు అసలు అక్కడ అంత వేడిగా ఉన్నా కూడా టీ తాగుదామని ఆ శివయ్య ఆపినట్టు ఒక 10 మినిట్స్ అక్కడ మేము ఆగినందువల్ల మేము ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నాం. బికాస్ ఆఫ్ దట్ టీ స్టాల్ దగ్గర ఒక టీ ఆగటం వల్ల ఆ వెహికల్ మాకంటే ముందు పోయిన వెహికల్స్ నీళ్లలో కొట్టుకోపోయినాయి. మేము లేటుగా పోబట్టి మా డ్రైవర్ సేవ్ చేసి మమ్మల్ని వేరే కొండ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలందరూ భయంకరంగా ఏడుస్తూ పాపం వాళ్ళ పక్కన ఉండే ఆ కొండ మీద ఎక్కడైతే మేము ఉన్నామో ఆ షట్టర్స్ లో ఉండే నేపాలీస్ పిల్లలందరూ కూడా స్కూళ్ళ నుంచి వచ్చి బండ్ల మీద, స్కూటర్ల మీద వాళ్ళ యొక్క బంధువులు, చుట్టాలందరూ గ్రామాల్లో కొట్టుకుపోయారని. 3 గ్రామాలు సార్. సో కొట్టుకుపోయేసరికి వాళ్ళందరూ పాపం ఏడ్చుకుంటూ స్కూటర్స్ మీద, బస్సుల మీద ప్రయాణాలు చేసి పాపం అక్కడ ప్లేస్ కి చూడడానికి పాపం విపరీతంగా జనమంతా వెళ్ళారు సార్. నిజంగా మీరు చెప్తుంటేనే మాకే ఇక్కడ చాలా బాధ వేస్తుందండి. అలాంటిది ప్రత్యక్షంగా మీరు చూసారు. చిన్న చిన్న పిల్లలు అనాథలు అయిపోయారు. చాలా కుటుంబాలు అసలు ఏడుస్తా సార్ పాపం. ఏడుస్తా పాపం పిల్లలు, వాళ్ళ పెదనాన్నలు, చిన్నాన్నలు వాళ్ళందరూ పక్కన ఎట్లుంటదండి సార్. సో నేపాలీ పీపుల్ ఆర్ వెరీ వెరీ స్మాల్ షెటర్స్ సార్. మనకి చాలా ఎకనామిక్ గా ఐ థింక్ వెరీ పాపం వెనకబడిన ప్రాంతం. సో వాళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న షాపుల్లో చిన్న చిన్న టీ కొట్లు, చిన్న చిన్న బిస్కెట్లు అమ్ముకోవటం అట్లాంటివి పెట్టుకొని ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ ఎప్పుడైతే స్కూల్ నుంచి వస్తానే పిల్లలందరూ కూడా వాళ్ళ బంధువులు, చుట్టాలందరూ ఇట్లా కొట్టుకుపోయారనేసరికి దే ఫీల్ వెరీ, అసలు పాపం ఎమోషనల్ గా ఎక్కడ ఏ బండి దొరికితే ఆ బండి మీద పడి వెళ్ళిపోతూనే ఉన్నారు సార్ ఆ పరిసర ప్రాంతాల్లో చూడడానికి. సో రియల్లీ అసలు మాకేం అర్థం కాలేదు ఏం జరుగుతుందో. మా కళ్ళ ముందే ప్రయాణం చేసిన యాక్చువల్లీ నా బ్యాగ్, ఆ ట్రావెల్ బ్యాగ్, తర్వాత మా బ్రదర్స్ ఒక 3-4 ట్రావెల్ బ్యాగ్ కూడా దాంట్లో ముందు బండిలో ఉన్నాయి సార్. అది బ్రిడ్జ్ అవతలకి వెళ్ళిపోయింది. దాంట్లో మాకు వంట చేసే టీం అంతా ఉన్నారు సార్. మా బ్యాగులు, మా టీము, రేపు నేను అక్కడ పోయి ఉంటే అక్కడ వేసుకోవాల్సిన బట్టలు అన్ని కూడా ఆ బ్యాగ్ లోనే ఉండిపోయినాయి. అక్కడ వాళ్ళు కొండచర్య విరిగి పడిపోవటం వల్ల వాళ్ళు రావడానికి ఇప్పటి వరకు రాలేదు వాళ్ళు. బట్ మాతో పాటే మాకు వంట చేసి పెట్టడానికి ఆ టీం మాత్రం సేఫ్ గా ఉన్నారు సార్. మాతో పాటే వచ్చిన టీం మొత్తం సేఫ్ గా ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ సార్. సో మా వారు కూడా వద్దు, అంత దూరం ప్రయాణం చాలా సేఫ్ కాదు అని అంటే కూడా నేను ఆ దేవుడే కాపాడుతాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో రావటం జరిగింది. బట్ ఆ దేవుడు తప్పకుండా కాపాడాడు సార్. నెక్స్ట్ మంత్ ఇదే ట్రావెల్ ఏజెన్సీ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. తప్పకుండా మానస సరోవరం దర్శనం చేసుకుంటాము. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది సార్. తప్పకుండా. జీవితంలో చాలా మంది శివభక్తులందరూ కూడా ఒక్కసారైనా కానీ కైలాస యాత్రకు వెళ్ళాలి, మానస సరోవర్లో నిజంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే జీవితం అంతా కూడా ధన్యమైపోతుంది. నేరుగా ఆ కళ్ళ ముందు ఆ శివుణ్ణి ఒక్కసారిగా మనం దర్శించుకున్నామన్నంత పుణ్యం కలుగుతుందని భావిస్తారు. కానీ చాలామంది యాత్రికులందరూ కూడా సో ఈ టూర్లోకి వచ్చి కొంతమంది మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, విదేశీయులు అందరూ కూడా నిజంగా అటు వెళుతూ చనిపోవడం అనేది నిజంగా శివభక్తులుగా అది ఎలా అనిపిస్తుందండి? సార్ ఒక్కటిసారి ఏమంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు సార్. మనకి చాలా ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మా జన్మలో బాధ్యతలు అయిపోయినాయి, మా శివుడి దగ్గర ఐక్యమైతే చాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సార్. సో మనకు ఆయుష్ తీరిపోవటం అనేది ఎప్పుడైనా మనం చనిపోతాం. ఆ చనిపోయినది బాత్రూంలోనో, ఏ టాయిలెట్లోనో, లేకపోతే హార్ట్ ఫెయిల్తోనో ఇట్లా చనిపోయే బదులు ఆ దేవుడి దగ్గర ఇట్లా సన్నిధిలో చనిపోవటం అనేది కూడా ఆ భగవంతుడి కృపే కదా సార్. ఆ శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు. కానీ ఈ ఇన్సిడెంట్ చూడండి, జస్ట్ మా ఇన్సిడెంట్ చూస్తే మీకు 10 నిమిషాల ముందు వెళ్ళిపోయిన మా వెహికల్, మా లగేస్తున్న వెహికల్ సేఫ్ గా ఉంది. మాకు వంట చేసే పెట్టేవాళ్ళు సేఫ్ గా ఉన్నారు. వాళ్ళతో పాటే ట్రావెల్ చేసిన అదే బ్రిడ్జ్ మీద వాళ్ళు మొత్తం కొట్టుకోపోయారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది సార్, ఒకే లైన్ లో ఉండే వాళ్ళం మేము కొంతమంది సేఫ్ అయ్యాం, కొంతమంది జీవితాలు అయిపోయినాయి, శివుళ్ళు ఐక్యమైపోయారు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఎక్కడున్నా సరే చావు అనేది తప్పదు.
ఆ చావు అనేది ఏదో ఆ శివుడి పరిసర ప్రాంతాల్లో చనిపోవటం అనేది కొందరు అదృష్టంగా భావిస్తారు సార్ అది. పసిపిల్లలు, చిన్న స్టార్ట్. పిల్లలందరూ కూడా చనిపోవడం జరిగింది. అభం శుభం తెలియనటువంటి అవును వారందరూ సార్. కూడా ఇంకా కూడా నిజం సార్. అవును కొంతమందైతే సార్. బయటకు రానటువంటి వాళ్ళు ఇళ్లలోనే అక్కడే ఉంటూ పూర్తిగా ఆ బురదలో కూరుకుపోయి అసలు ఇప్పటికీ కూడా కొన్ని మృతదేహాలు ఏదో అన్నంత పరిస్థితి అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయి. నిజంగా అలాంటి దృశ్యాలు అవును సార్. చూసినప్పుడు వీటి కోసమైనా మనం ఇలా ఘర్షణలు, వివాదాలు, గొడవలు, ఆస్తులు సో ఇలా అనేక ఎస్ రకాల సార్. వాటితో మనం ఇబ్బంది పడుతుంటాం. సో ఒక మహిళగా మీరు చెప్పండి. ఏందంటే ఈ ఈ ఈ ఒక్క క్షణికమైన ఆవేశాల కోసం కొట్లాటలు, గొడవలు ఇన్ని బాధలు పడతా ఉంటాం. ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఏమనిపిస్తదంటే మన చేతుల్లో లేకుండానే మన ప్రాణాలు క క శివుడిలో కైంకర్యం అయిపోతున్నాయి. దీన్ని బట్టి కొన్ని సార్లని ఇట్లాంటివి చూసినప్పుడల్లా మనకి గొడవలు, ఈ కుటుంబ కలహాలు గాని, లేకపోతే ఈ బ బ చాలా సమస్యలున్నాయి కదా సార్! అవన్నీ లేకుండా ఉండాలంటే కొన్నిసార్లు ఇట్లాంటి వీడియో ప్లే చేసి ఏ క్షణంలో చనిపోతామో మనం తెలియనప్పుడు ఈ బాధలను ఎందుకనేది కనీస ఆ జ్ఞానం అన్నా ఉంటే మనుషులకి ఈ సమస్యలన్నీ రాకుండా ఉంటాయని నా యొక్క పర్సనల్ ఒపీనియన్ సార్. నా పర్సనల్ మీ ఒపీనియన్. మీ కళ్ళ ముందు మేడం మీరు చూస్తుండగానే మీరు చెప్తున్నటువంటి పరిస్థితులు మబ్బులు అక్కడ సార్. ఇంకొక ఇన్సిడెంట్ సార్. ఒక్క నిమిషం ఆగండి. మేము బస్సు వస్తున్నప్పుడు ఒక మట్టితో కూడిన అంటే మడ్డుతో కూడిన మేఘాలు ఎట్లుంటాయి చూడండి. అట్లా అట్లా మేఘాలు వస్తుంటే మేము అది అర్థం కాల. వాటర్ అని ఎట్లా అనుకుంటారు సార్ అది. సో మట్టి మేఘాల్లాగా అన్నమాట. అదిగో చూడండి ఇప్పుడు అక్కడ విజువల్‌లో కనిపిస్తుంది. సో అట్లా వస్తుంటే అది ఏంటది అది అది మనకు మామూలుగా మంచులో పోతుంటాం కదా! సో ఆ మంచులాగా మేఘాల్లాగా అనిపించినాయి సార్ అవి. అంత ఉధృతంగా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారని కల్లో కూడా అనుకోలే. మా వెంకట్ గారు చెప్పారు కదా! మా టీమ్ మమ్మల్ని తీసుకొచ్చిన సార్ చెప్పారు కదా మీకు ఆల్రెడీ. మేము అదే గాని ముందు పోయుంటే అక్కడ భవనం కొట్టుకుపోయిన ప్లేస్‌లో ఉండేవాళ్ళం. మీ మీ కళ్ళ అక్కడైనా ముందు పోయేవాళ్ళం. మీరు చూస్తుండగా మీ కళ్ళ ముందు కేవలం ఒక నిమిషంలోనే జరగాల్సినటువంటి ఘోరమంతా జరిగిపోయింది అంటున్నారు. ఈ నిమిషం వ్యవధిలోనే మీ కళ్ళ ముందు సుమారుగా ఎంతమంది చనిపోయి ఉంటారండి మీరు చూస్తుండగా ప్రత్యక్షంగా? సార్ మనకి మాతో పాటే అంటే మేము ఫ్లైట్‌లో వచ్చాం. కొంతమంది ట్రైన్‌లో వచ్చారు సార్ కలకత్తా నుంచి. సో వాళ్ళందరూ కలకత్తాలో మా సైన్ ఇన్ గ్రూప్ ద్వారా వచ్చిన వాళ్ళు కాకుండా వేరే గ్రూప్‌తో వచ్చిన వాళ్ళు మొత్తం చనిపోయారు సార్. సుమారు ఎంతమంది ఉంటారండి? 2 బసెస్ అండి సార్. 2 బస్సులు చనిపోయారు సార్. మీ లేరు. మీ కళ్ళ ముందే ఆ బస్సులు కళ్ళ ముందే. కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారండి? ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సేఫ్ గా ఉన్నారా? అక్కడ మేము పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడే కాట్మండ్‌లో ఉన్నాం. వి ఆర్ వెరీ సేఫ్. ఇన్ హోటల్‌లో ఉన్నాము. షీ ఈజ్ కల్పన. అంటే మాకు ఈ టీమ్ మేనేజర్‌గా అంటే వెంకట్ తర్వాత ఈ అమ్మాయి మనకి బస్సులో చూసుకుంటుంది. తను ఇక్కడ నేపాల్ చూసుకున్న అమ్మాయి. సో ఈ పాపే ఇక్కడ టీకి దిగటం ఏంటమ్మా అని చెప్పి అందరూ బస్సులోంచి అందరూ దిగిపోయి నాకు కూడా నేను ఇంకొక మా ఫ్రెండ్ నా రూమ్‌మేట్ సో దిగలేదన్నమాట. దిగకపోయినా దిగండి టీ తాగండి బాగుంటదని అందరిని దింపి అంటే మేము లేట్ చేయటం కూడా ఆ కార్‌లోంచి దిగకపోవడం కూడా ఒక ప్లస్ పాయింటే. దిగిన తర్వాత కూడా నేను అక్కడ విజన్ చూసుకుంటూ ఆ సీనరీ చాలా బాగుందని ఫోటోలు నాకు ఉంటే కూడా ఇంకో 10 నిమిషాలు లేట్. సో అట్లా అక్కడ లేట్ అయిన తర్వాత అక్కడ మేము మా ముందుకొచ్చిన బస్సులు వెళ్ళిపోయింది. సో బికాస్ ఆఫ్ టీ స్టాల్, బికాస్ ఆఫ్ మా లేట్ మమ్మల్ని కాపాడింది సార్ ఈరోజు. అదే మా ఇంటర్వ్యూలో కూడా పైకి పంపించిన దాంట్లో కూడా చెప్పాను. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర వీళ్ళు అంటే ఎట్లున్నారు మనోళ్ళని ఎంక్వైరీ చేయటంలో మాకు కాపాడిన ప్లేస్ దేవుడు మనకు ఆయుష్ ఉంటే ఇట్లా కాపాడతాడనేది దిస్ ఈస్ ద మోస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఓకే. ప్రెసెంట్ మీరు అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నారా అక్కడ మీకు? నాట్ రీహాబిటేషన్. ఎప్పుడైతే మేము ఇక్కడ మన మానస సరోవర్‌కి వెళ్ళాలని హోటల్‌లో దిగామో, అదే హోటల్‌లో మా అదృష్టం కొద్దీ మళ్ళా మేము రిటర్న్ వచ్చేసరికి కూడా మాకు సేమ్ హోటల్‌లో సేమ్ అకామిడేషన్ ఉంది సార్. వి ఆర్ వెరీ హ్యాపీ. మీరు ఇంకా టూర్ అయితే స్టార్ట్ చేయలేదు. మీరు యాత్ర అయితే ఇంకా స్టార్ట్ ఏం చేయలేదు. వెనక్కి వచ్చేసాం సార్. మరి అక్కడ మేము టూరు పోదామనే కదా బయలుదేరింది. అక్కడ అట్లా జరిగేసరికి మళ్ళా క్లోజ్ చేసేసారు కదా, వెనక్కి వచ్చేసాం. సరిగ్గా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం కాఠ్మండుకు రాజధానికి ఎంత దూరంలో ఉంటుందండి సుమారుగా? ఎన్ని కిలోమీటర్ల దూరంలో హౌ మచ్ కిలోమీటర్స్ అంటే ఖచ్చితంగా నేను ఐ విల్ ఆస్క్ దట్ 75 కిలోమీటర్స్ సార్. 75 కిలోమీటర్లు. సో మీరు అక్కడ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతం నుంచి మానస్ సరోవర్ ప్రాంతం ఎంత దూరం ఉంటుంది? బార్డర్ కి 75 కిలోమీటర్స్ ఉంది సార్. బార్డర్ చైనా బార్డర్ కి. టిబెట్ బార్డర్ కా? చైనా బార్డర్. ఓకే. షీ ఈజ్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మేడం మీరు తనకి ఒకసారి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేయండి. తను ఎప్పటి నుంచి నేపాల్లో ఉంటున్నారు? ఆ ప్రమాదం జరిగే టైంకి ఎలా అనిపించింది ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ టూరిస్టులు ఎవరు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదంటారా? Okay. I'm the Kritika from Nepal. I'm born here. I started here just 20 and 22 years. Okay. And I pray my God, my guests are safe and we are very happy.
to live a life again. And I'm so thankful to Lord Shiva for my guest. And first time I'm facing this problem in industry. I have been 15 to 18 years already work like this tour, but this is the first time in my life. But today and yesterday, really, I just feel God is there. My guest is, we love so many people, so many guests, so many foreigners. But I'm happy with my client. I'm really best to my God because I can send my people safely their home. Many people died and how many people are injured in that place? So right now we cannot say this is the person, but so many no contactless, so many people not contactless, right? That's why we cannot say the exact packs is less there. So many less, but somebody we have hope. Maybe we'll get it. That's why, sir. Is it biggest calamity in Nepal history? Yes, sir. Yes, sir. Very biggest. This is the, in my view, I am at the 35 years, but years old. First time I'm facing this problem What in is the the Nepal. present situation right now in Nepal and Manas Present, Sarovar Yatra? no, Manas Sarovar right now there is today morning just with first labor official and just to take the meeting for since morning and just they close everywhere now, right now for the Kailas Manas Sarovar. Already so many clients in the Kailas and just they will take out from their rescue like this, sir. Okay, madam. Thank you so much. Thank you and thank you.